దేవాది దేవుడు మరి ప్రతి ఆదివారం, ప్రతి శనివారం, ప్రతి బుధవారం దేవుడు మనతో మాట్లాడుతూ అనేక రీతిలుగా మనలను హెచ్చరిక చేస్తూ అనేక సార్లు మనతో దేవుడు మాట్లాడుతున్నటువంటి ఈ పరిస్థితులన్నిటిని బట్టి మనము దేవునికి ఎంతగానో కృతజ్ఞులమై ఉన్నాం. దేవునికే మహిమ కలుగునుగాక. పిల్లరా, ఈ సమయంలో దేవుని యొక్క వాక్య భాగంలోనికి మనం వెళ్దాం. రోమీయులకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైనటువంటి పౌలు రోమా సంఘానికి లేఖ రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 5వ వచనము నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములు ఉండినను ఈ అవయవములన్నిటిని ఒకటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరి కొరకు ఒకరము ప్రత్యేకముగా అవయవములై ఉన్నాము. దేవుడు తన పరిశుద్ధమైన వాక్యాన్ని మనందరి వెనుకడిలో దీవించును గాక. పిల్లరా, ఈ చదవబడినటువంటి ఈ లేఖన భాగంలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు రోమా సంఘానికి లేఖ రాస్తూ ఆయన మాట్లాడినటువంటి మాట ఏంటయ్యా అనంటే, ఈరోజు మన యొక్క శరీరమును నిర్మించినటువంటి దేవాది దేవుడు ఏ పని కోసం ఏ అవయవము ఉండాలో దేవుడు నియమించాడు కదా. ఇప్పుడు కన్ను చేయవలసినటువంటి పని కన్ను చేయాలి, నోరు చేయవలసినటువంటి పని నోరు చేయాలి, చెవి చేయాల్సినటువంటి పని చెవి చేయాలి. అంటే మన అవయవములలో లేక మన శరీరంలో ఉన్న అవయవాలన్నీ కూడా ఏ పని చేయడానికి ఏ అవయవాన్ని దేవుడు నియమించాడో ఆ క్రమము చొప్పున ప్రతి ఇది కూడా చెయ్యాలి. లేదండి నేను ఈ పని చెయ్యను అని ఒకవేళ మన అవయవాలు కనుక స్ట్రైక్ చేశాయి అనుకోండి, అంటే ఇప్పుడు సపోజ్ కాలుకి దెబ్బ తగిలింది అనుకుందాం. కాలుకి దెబ్బ తగిలినప్పుడు ఏం చేస్తారు? చాలా సర్వసాధారణంగా మనం ఏం చేస్తాం? ఏం చేస్తాం? సపోజ్ నడుస్తున్నప్పుడు ఒక రాయ తగిలింది లేదా గొప్పు తగిలింది, వెంటనే ముందు ఏం పలుకుతుంది? దెబ్బ తగిలిన వెంటనే మన నోరు మాట్లాడుతుంది, అబ్బా అంటది. లేక అయ్యి బాబోయ్ అని ఆ నొప్పి ఎక్కువైన తర్వాత వెంటనే కళ్ళంట నీళ్ళు వస్తాయి. ఆ తర్వాత వెంటనే ఈ చేతులు వెళ్ళిపోయి ఎక్కడ తగిలింది ఏంటి అని చెప్పి చేతులు ఏం చేస్తాయి? వాటిని పరిశీలన చేస్తూ ఉంటాయి. కళ్ళేమో చూస్తూ ఉంటాయి. ఒక పక్క బాధ, మనసంత వేదన, అరే అనవసరంగా తొందరపడ్డానే, కొంచెం చూసుకుని వెళ్ళుంటే సరిపోనే అని రకరకాలైనటువంటి మన అవయవాలన్నీ కూడా జరిగినటువంటి నష్టం దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాయంటే రకరకాలుగా వాటి పనిని అవి చేస్తూ ఉంటాయి. ఇప్పుడు అలాగే దేవుని యొక్క వాక్య భాగంలో ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, చూడండి అక్కడ చదువుతున్నటువంటి మాట, ఒక్క శరీరములో మనకు అనేకమైనటువంటి అవయవములు ఉండినను ఈ అవయవములన్నిటికీ ఒక్కటే పని ఎలాగున ఉండదో అలాగే అనేకులమైనటువంటి మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉన్నప్పటికీ ఒకరి కొరకు ఒకరము ప్రత్యేకముగా అవయవములై ఉన్నాము అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తాము. ఇప్పుడు అనేకులమైనటువంటి మనం, దేవుడు మనలను ఒక్కొక్కరిని ఒక్కొక్క పని నిమిత్తము కలుగజేసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు సంఘములో మనం ఎంతమంది కూడుకొని ఉన్నాం, అందరికీ ఒక పని అప్పగించలేదు. కొంతమందికి ప్రార్థన చేసే తలాంతు దేవుడిస్తూ ఉన్నాడు, కొంతమందికి పాటలు పాడే తలాంతును దేవుడిస్తూ ఉన్నాడు, కొంతమందికి విశ్వాసముతో కూడినటువంటి తలాంతును దేవుడిస్తూ ఉన్నాడు. ఇలాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి తలాంతునిచ్చి మనందరినీ కూడా సంఘములో సమకూర్చాడు దేవాది దేవుడు. ఇప్పుడు మనందరము కలిసి ఏమై ఉన్నాము అని అంటే అక్కడ అంటాడు క్రీస్తు శరీరమై ఉన్నాం. మనందరము ఎవరమంట అమ్మా? క్రీస్తు మనకు ఏమై ఉన్నాడు? మరి శిరస్సు అయి ఉన్నాడు. క్రీస్తు మనకు శిరస్సు అయి ఉన్నాడు, మనము క్రీస్తుకు శరీరం అనగా అవయవములై ఉన్నాం. ఇప్పుడు మనందరము కూడా మన అవయవములు అని అంటే మనలో ఒకరు ఒక చెయ్యి అవ్వచ్చు, ఒక చిటికిన వేలు అవ్వచ్చు,
లేకపోతే కాలు అవ్వచ్చు. ఇలాగా మనం అవయవాలు, రకరకాలైనటువంటి అవయవాలలో క్రీస్తు శరీరముగా పిలువబడినటువంటి పిల్లల నేటి క్రైస్తవ సంఘం ఏమని పిలుస్తున్నాడు దేవుడు అన్నది క్రీస్తు శరీరం. ఇప్పుడు శరీరము క్షమాభివృద్ధి కలగట కొరకే మనందరము ఏమై ఉన్నాం ఇప్పుడు? ఏమై ఉన్నాం మనం? క్రీస్తు ప్రభు వారి యొక్క శరీరము. మనకు నాయకుడు లేక శిరస్సు ఎవరు అనంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఇప్పుడు మనందరము కూడా ఏమై ఉన్నాము అంటే క్రీస్తు యొక్క అవయవములమై ఉన్నాం. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి అవయవం. ఈ రకంగా మనం ఆలోచన చేస్తే సార్వత్రిక సంఘం భూమి మీద ఉన్నటువంటి 200 దేశాల కంటే ఎక్కువ దేశాల్లో ఉన్నప్పటికీ, కొన్ని కోటాను కోట్ల సంఘములు ఆయా స్థలాల్లో ఆరాధన జరుగుతున్నప్పటికీ, అనేక కోట్ల మంది ప్రజలు దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పటికీ కూడా ప్రియులారా, అందరూ కూడా ఏమై ఉన్నారు అనంటే క్రీస్తు యొక్క శరీరము అవయవములుగా మనం కనబడుతూ ఉన్నాం. అయితే ఇక్కడ ఏమంటున్నాడు అనంటే చూడండి, 6వ వచనం చదువుతున్నాం. మనందరము కూడా ఒకరి కొరకు ప్రత్యేకమైనటువంటి అవయవములై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము. గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతుము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉండుము. పంచిపెట్టువాడు శుద్ధ మనస్సుతోను పై విచారణ చేయువాడు జాగ్రత్తతోను కరుణించువాడు సంతోషముతో పని జరిగించవలెను అనే మాట అక్కడ మాట్లాడుతున్నాడు. ఇక్కడ చూడండి, రోమా సంఘముతో పౌలు గారు మాట్లాడుతూ చాలా శ్రేష్టమైన విషయాలు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, సంఘముగా మనం ఇక్కడ కొంతమంది కూడుకొని ఉన్నప్పుడు సంఘములో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి వరాలు ఇస్తున్నాడట. ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అప్పగిస్తున్నాడట. ఏమని పని? ఏ పనులు అని అంటే, ఒకవేళ ప్రవచించు వారి వరం ఉంటే కనుక వారి విశ్వాస పరిమాణము చొప్పున వారు ఏం చేయమంటున్నాడు? అక్కడ ప్రవచించండి. రెండవదిగా అక్కడ అంటున్నాడు, పరిచర్య అయితే పరిచర్యలో నమ్మకంగా ఉండండి. బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉండండి. అంటే ఎవరెవరికి ఏ పని దేవుడు అప్పగించాడో ఆ పనిలో మీరు ఏమై ఉండాలి అనంటే నమ్మకస్తులై ఉండాలి. ఇప్పుడు పాటలు పాడేవారు దేవుడు చక్కటి స్వరాలు ఇచ్చి పాట పాడమని మీకు అవకాశం ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఎలాంటి పాటలు పాడుతున్నాం? మనం పాటలు పాడుతున్నాము, కానీ అందులో ఉన్న భావాన్ని మనము ఏం చేయలేకపోతున్నాం తెలుసా? అర్థం చేసుకోవట్లా. పాటలంటే పాడుతున్నాం చాలా చక్కగా, ఆ భావాన్ని మన హృదయంలో నెమరు వేసుకుంటూ దానిని ధ్యానం చేసుకుంటూ కనుక మనం పాడగలిగితే ఎంత అద్భుతమైనటువంటి కీర్తనలు ఉన్నాయి మన మధ్య. పాటలు పాడే తలాంత దేవుడు నీకు ఇస్తే పాటలు పాడుతూ దేవుడి నామాన్ని కనపరచు. ప్రార్థన చేసే తలాంత దేవుడు నీకు ఇస్తే ప్రార్థన చేస్తూ దేవుడిని కనపరచు. విశ్వాస యోధుడిగా దేవుడు నేను విశ్వాసములు బలమైన సాధనంగా ఉంటే నమ్మకమైన విశ్వాసగా నీ యొక్క ఇచ్చిన దేవుడు తలాంతును నమ్మకంగా కొనసాగించడానికి నీవు ప్రయత్నం చేయి. ఇక్కడ అన్నాడు, బోధించు వాడవైతే, హెచ్చరించు వాడవైతే, ప్రియులుగా ప్రవచించు వాడవైతే అంటాడు. తర్వాత అన్నాడు, ఒకవేళ పంచిపెట్టే పని ఉందనుకోండి, ఏం పంచి పెడతాం? ఒకవేళ పలహారం వచ్చిందంటే రండి అని పిలుస్తున్నాం, 2-3 వచ్చి పంచి పెడతా ఉన్నాం. పంచి పెట్టేవారు ఎలా పంచి పెట్టాలన్నాడు ఇక్కడ? ఇలా అందరికీ కూడా మనము చేసే పని ఏదైతే ఉందో, ఇక్కడ దేవుని సంఘములో ఏ పని అయితే చేస్తున్నామో ఆఖరికి తుడిచే పని కానించి, కడిగే పని కానించి, ప్రియుల పంచిపెట్టే పని కానించి, వీటన్నిటి విషయంలో ఎలా ఉండాలి అని అంటే జాగ్రత్తతో మనం మెసులుకోవాలి. జాగ్రత్తగా మనం మెసులుకోవాలి. ఇంకా అందులో చాలా విషయాలు అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఈరోజు నేను చెప్పాలనుకుంటున్నటువంటి అంశం ఏంటంటే, సంఘములో ప్రియులారా నీవు తెలుసుకోవలసినటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి. ఆ విషయాలు ఈ రోజున మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. సంఘము అనంటే ఏంటి అనంటే, ఇదిగో మనందరము కలుసుకొని ఉన్నాం. ఏంటి సంఘము అనంటే, క్రీస్తు శరీరము యొక్క అవయవాలుగా మనం కూడుకొని ఉన్నాం. ఇప్పుడు సంఘములో నీవు తెలుసుకోవలసినటువంటి నియమాలు, సంఘములో నీవు ఎరిగి ఉండవలసినటువంటి నియమాలు ఈరోజు మనం ధ్యానం చేద్దాం. ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళారనుకోండి, పోలీస్ స్టేషన్కి వెళ్ళామనుకోండి, ఎప్పుడు వెళ్ళనాడు ఒకవేళ పోలీస్ స్టేషన్ కాడికి వెళ్తే తీసుకెళ్ళేవాడు ఎవడన్నా మన తోటి వాళ్ళు ఎవరన్నా తీసుకెళ్ళినప్పుడు, ఒరే
నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళావు కదా, ఇలా ఉండాలి. చెప్తామా లేదా? పిచ్చి పిచ్చికి వెళ్ళిపోతారా స్టేషన్ కాడికి? ఎలా పడితే అలా వెళ్ళిపోతారా? ఎలా పడితే అలా మాట్లాడేస్తామా? ఏదో మన ఇంట్లో కూర్చున్నట్టు స్టేషన్ కాడికి వెళ్ళగానే ఆ ఎన్న కుర్చీ లాక్కుని కూర్చుని ఎస్ఐ గారి దగ్గర మనం లాగేసి కూర్చుంటామా? ఏం చేస్తాం? అక్కడికి వెళ్ళినప్పుడు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. వెళ్ళినప్పుడు ఎలా మాట్లాడాలి, వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి, మన ప్రవర్తన ఎలా ఉండాలి, మన వస్త్రధారణ ఎలా ఉండాలి మనకు తెలిసి ఉండాలి. ఒకవేళ కోర్టు కాడికి వెళ్ళామనుకోండి, కోర్టు కాడికి వెళ్తే ఎలా ఉంటాయి పరిస్థితులు? అక్కడికి వెళ్ళినప్పుడు మన ముందే మన లాయర్ గారు చెప్తారు, మరి బాబు నువ్వు పై బటన్ దాకా పెట్టుకురా అని. జడ్జి కళ్ళ ముందు అలా కనబడగానే ఈ పై బటన్ తీసి కనుక అడిగి కనపడ్డాడంటే బోన్లో ముందు అడిగి ఫైన్ వేసి ముందని బయటకు ఏంటి అంట. అంటే ఎక్కడికైనా ఒక వ్యక్తి వెళ్ళాలి అని అంటే కొన్ని విషయాలు తెలిసి ఉండాలి. తెలియకోకుండా వెళ్ళామనుకోండి ఏమవుతుంది? మనకు నష్టం వస్తుంది. అదే తెలుసుకుని జాగ్రత్తగా వెళ్ళి మనం అక్కడ ఉంటే నువ్వు ఏ స్థలంలోకి వెళ్తున్నావో ఆ స్థలంలోనికి వెళ్ళినప్పుడు ప్రియులరా నువ్వు జాగ్రత్త కలిగి ఉంటే ప్రియులరా చాలా విషయాల్లో నీవు మేలు పొందుతావు. కానీ నా ఇష్టం అండి, నేను వెళ్తున్నాను, నాకేంటి, నన్నెవరు అడుగుతారు అని కనుక మన ఇష్టం వచ్చినట్లుగా గర్వంగా వెళ్ళిపోయామనుకోండి, నష్టపోయేది ఎవరు? మనమే. ఇప్పుడు మనకు వాహనాలు ఉన్నాయి, మన బండి మీద మన ఇష్టం వచ్చినట్టు తిరిగేసి మన ఇష్టం వచ్చినట్టు ఇద్దరు ముగ్గురిని ఎక్కించుకుని ఆ స్టేషన్ల ముందు పోలీసులు అక్కడ కాపలా కాస్తున్న వాళ్ళ ముందు ఆకుండా మన ఇష్టం వచ్చినట్టుగా దూసుకుని వెళ్ళిపోతున్నాం అనుకోండి, ఏం చేస్తాడు చెప్పండి? దానికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఈరోజు సంఘములో ఉన్నటువంటి మనకు కూడా దేవుడు కొన్ని నియమాలు పెట్టాడు. అవి తెలుసుకోవలసినటువంటి అవసరత, తెలుసుకోవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. ఇవేమీ తెలియకోకుండా సంఘంలోకి వచ్చి ఆ కూర్చుని అయిపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోతున్నారు కదని మనం వెళ్ళిపోయి, అందరూ బైబిల్ తీస్తున్నారు కదని మనము తీసి, అందరూ పాడుతున్నారు కదని అందరూ పాడి, ఇలాగ మనం వచ్చి వెళ్ళిపోతూ ఉంటే కొన్ని నియమాలు కనుక మనకు తెలియకోకుండా వచ్చి వెళ్ళిపోతూ ఉంటే మనమే నష్టపోతాం. కాబట్టి ఈ రోజున మనం నష్టపోకుండా దేవుని దగ్గర నుంచి మేలు పొందుకుని మనం వెళ్ళాలి. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని చూసి మనం వెళ్ళాలి. ఈ పునరుద్ధాన దినమందు దేవుని సన్నిధిలోకి వచ్చినటువంటి మనము ఆత్మతో సత్యముతో ఆరాధన చేయడానికి వచ్చాం. గడిచినటువంటి ఆదివారం నుండి ఈ ఆదివారం వరకు మనం చేసిన ప్రయాణాల్లో పనిపాటలలో దేవుడు మనకు తోడుగా ఉన్నాడని విశ్వసించి కృతజ్ఞత కలిగి దేవుని సన్నిధిలోకి మనం వచ్చాం. ఒట్టిగా వచ్చినటువంటి మనము ఒట్టిగా వెళ్ళిపోవడానికి ఏమాత్రము కూడా వీలు లేదు. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే సంఘములో నీవు తెలుసుకోవలసినటువంటి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. చూడండి ఒకసారి, మొట్టమొదటిగా తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 14-15 వచనాలు చదువుకుందాం. శీఘ్రముగా నీ యొద్దకు వత్తునని నిరీక్షించుచున్నాను. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగు ప్రవర్తించవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులను నీకు రాయుచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది అనే విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ చదవబడినటువంటి మాట చూడండి. ఒకవేళ నేను శీఘ్రముగా మీ మధ్యకు రావాలి అని అనుకుంటున్నాడు తిమోతికి లేఖ రాస్తూ పౌలు గారు. ఒకవేళ ఏ కారణం చేతనైనను నా రాక గనక ఆలస్యమైతే మీకు ఒక విషయం జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఏంటంట? ఇదిగో జీవము కలిగినటువంటి దేవుని యొక్క సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించవలెనో అది నీకు తెలిసి ఉండాలి. జీవము కలిగినటువంటి దేవుని సంఘం ఇది, అనగా దేవుని యొక్క ఆత్మ మన మధ్యలో సంచరిస్తూ ఉన్నటువంటి స్థలం ఇది. పిల్లరా, ఏదో మన ఇల్లు కట్టుకున్నట్టుగానో లేకపోతే ఇంకేదో స్థలంలోనికి వెళ్ళినట్లుగానో మనం ఇక్కడ కూడుకోవడం అనేది అది సరైనటువంటి విధానం కాదు. దేవుని మందిరములో, జీవము కలిగినటువంటి దేవుని మందిరములో జనులు ఎలాగూ ప్రవర్తించాలో మనకు తెలుసుకోవాలి. ఈరోజు నిజంగా మనం దేవుని మందిరంలో కూర్చుంటున్నాం, కానీ ఏదో మన ఇంటి దగ్గర ఉన్నట్టుగానో లేకపోతే ఇంకెక్కడెక్కడో ఆటపాటల స్థలాల్లో ఉన్నట్టుగానో మనం కూర్చుంటున్నాం. కానీ దేవుని స్థలం ఇది. అక్కడ అంటున్నాడు జీవము కలిగినటువంటి దేవుని మందిరం అంటది. ఏ మందిరం అంట? అంటే దేవుడు ఈ స్థలములో ఆయన నివసిస్తూ ఉన్నాడు.
దేవుడు అనుకుంటూ ఉంటాడంట, మనము ప్రకటన చేస్తూ ఉంటాం, 10 గంటలకు కూటము అని మనం ప్రకటన చేస్తూ ఉంటాం. లేకపోతే శనివారం రాత్రి 7 గంటల కూటము అని మనమే పెట్టుకున్నాం ఆ టైం కదా. అమ్మ 7 గంటల నుంచి 9 గంటల వరకు బుధవారం పెట్టుకుందాం, 7 గంటల నుంచి 10 గంటల వరకు మా శనివారం పెట్టుకుందాం, ఆ తర్వాత ఇలా ఆదివారం వచ్చిందంటే 10 గంటల నుంచి ఇలా 1 గంట వరకు ప్రార్థన చేద్దాం, ఆరాధన జరుగుతుంది అని ఈ టైం ఎవరు పెట్టుకున్నారు? మనమే పెట్టుకున్నాం. మరి మనం పెట్టుకున్న టయానికే మనం రాకపోతే వచ్చినటువంటి మనము దేవుని మందిరంలో ఎలా కూర్చుంటున్నాం? వచ్చినటువంటి మనము దేవుని మందిరంలో ఎలా నడుచుకుంటున్నాం? వచ్చినటువంటి మనము దేవుని మందిరంలో ఎలాగ ప్రవర్తిస్తున్నాం? దేవుని మందిరంలో ఏం ఆలోచన చేస్తున్నాం? మనం కూర్చుంటున్నాం కానీ ఎలాంటి మనసుతో మనం ఎక్కడ కూర్చుంటున్నాం? ఎప్పుడైనా ఆలోచన చేశారా? మామూలుగా వస్తున్నాం, సమయానికి వెళ్ళాలి, సమయానికి రావాలన్నట్లుగా వచ్చి వెళ్ళిపోతే దానివల్ల మనకు ప్రయోజనం లేదు. కానీ పిల్లరా, దేవుని మందిరంలో మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మన ప్రవర్తన కాపాడుకోకుండా ఒకవేళ మన ఇష్టం వచ్చినట్లుగా మనం వచ్చి వెళ్ళిపోతే పిల్లరా, దానివలన మనము నష్టము తెచ్చుకుంటాం. ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, దేవుని యొక్క అనగా జీవము కలిగినటువంటి దేవుని యొక్క సంఘములో మనము ఎలాగున ప్రవర్తించాలో అది తెలిసి ఉండాలి. ఏం తెలుసుకోవాలంటే, మొట్టమొదటిగా దేవుని మందిరములో అనగా జీవము కలిగిన దేవుని మందిరములో ప్రజలుగా ఉన్నటువంటి మనము ఎలాగున ప్రవర్తించాలో తెలిసి ఉండాలి. మనం ఇంటి దగ్గర కూర్చున్నట్టుగానో, ఇంటి దగ్గర మాట్లాడుకుంటున్నట్టుగానో, ఇంటి దగ్గర ఆలోచన చేస్తున్నట్టుగానో దేవుని మందిరములో మనం ఉండకూడదు. మన యొక్క నడవడిక, మన యొక్క ప్రవర్తన, మన యొక్క ప్రియులారా దేవుని సన్నిధిలో చేస్తున్నటువంటి ఆరాధన, పాట, ప్రార్థన, వాక్యం వినడం, ఇవన్నీ కూడా ప్రియులారా ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు అని అంటే, ఎలాగున ఉంటే దేవునికి ఇష్టమో అది తెలుసుకోవాలి. దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా మనం ఉండాలి. ఒట్టుగా వచ్చినటువంటి వారముగా, ఒట్టుగా వెళ్ళిపోయేటువంటి వారముగా మనం ఉండటం వలన మనకు ప్రయోజనము కంటే కూడా నష్టమే ఎక్కువ వాటిల్లుతుందనే విషయాన్ని ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి మొట్టమొదటిగా సంఘములో మనము ఎలాగూ ప్రవర్తించాలో మనము తెలుసుకున్నటువంటి వారుగా ఉండాలి. ఎలాగో తెలుసుకుంటాం చెప్పండి? ఎలా తెలుస్తుంది మనకి సంఘంలోకి వస్తే ఎలా ఉండాలి అని అంటే, మనం ఇంటి దగ్గర బయలుదేరుతున్నప్పుడు ఇది ఏ మందిరం అని చెప్పాడు ఇక్కడ? జీవము కలిగిన దేవుని మందిరం. ఇక్కడ జీవము కలిగినటువంటి దేవుని మందిరములో దేవుడు ఉంటాడు. మనము సమయానికి ప్రకటన చేస్తున్నప్పుడు, ఇక్కడ ప్రారంభ ప్రార్థనకు ప్రకటన చేస్తున్నప్పుడు మనకంటే ముందు పరిశుద్ధాత్ముడు ఈ స్థలములో ఎవరు వస్తున్నారా అని ఎదురు చూస్తూ ఉంటాడు. ఆ విషయం తెలుసా మీకు? ఇప్పుడు మనమే 7 గంటలకు ప్రార్థననో 10 గంటలకు ప్రార్థననో మనం ప్రకటన చేస్తాం కదా. మనకంటే ముందు కూర్చుంటాడంట ఇక్కడ పరిశుద్ధాత్ముడు. ఎవరెవరు వస్తున్నారో అని ఎదురు చూస్తూ ఉంటాడంట. కాబట్టి ఈరోజు మనం ఆలోచన చేయాలి, దేవుని సన్నిధిలో మనం ఎలాగున ప్రవర్తించాలో కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. చూడండి ఒకసారి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 11వ అధ్యాయం, మొదటి పత్రిక 11వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకుందాం. ఎవడైనను కలహప్రియుడుగా కనబడిన ఎడల మాలోనైనను దేవుని సంఘములోనైనను ఆచారము లేదని వాడు తెలుసుకొనవలెను అని ఉంది అక్కడ. చూడండి, ఇక్కడ చదవబడినటువంటి వాక్య భాగములో ఎవడైనా సరే కలహప్రియుడిగా కనబడినట్లయితే వాడు మాలోనైనను దేవుని సంఘములోనైనను ఇట్టి ఆచారములు మాకు లేవని వాడు తెలుసుకొనవలెను. సంఘములో లోక సంబంధమైనటువంటి ఆచార వ్యవహారాలను మనం ఇక్కడ తీసుకుని రాకూడదు. సంఘములో ఏం పెట్టకూడదంట? లోక సంబంధమైన ఆచారాలు, లోక సంబంధమైనటువంటి ఆచారాలు మనం ఎక్కడ పెట్టకూడదు. ఈరోజు చాలా సందర్భాల్లో సంఘములో కూడా భయంకరమైనటువంటి ఆచారాలు పిల్లల చాలా స్థలాల్లో మనకు కనబడుతూ ఉన్నాయి. ఇది ఆచారము అనేది ఎలా వస్తుందో తెలుసా? ఆచారాలు అనేవి ఎలాగొస్తాయో తెలుసా? ఒక మాట చెప్తాను. గతంలోనంట
ఒక ఫ్యామిలీ ఉంది, ఆ ఇంటి పేరు ఫ్యామిలీ అంతా కూడా చాలా రిచ్ ఫ్యామిలీస్. వారికి ఒక అలవాటు ఉండేదంట, ఏంటంటే ఎప్పుడు భోజనం చేసేటప్పుడు ఖచ్చితంగా వారి చేతిలో కర్ర ఉంటుందంట. వీళ్ళ బాగా డబ్బున్న వాళ్ళు కనుక వాళ్ళు పట్టుకెళ్ళే కర్ర మంచి కర్రడు చేయించుకుని దానికి చక్కగా బంగారంతో పొదిగించుకుని ఆ కర్ర పక్కన పెట్టుకుని భోజనం చేస్తారంట. నువ్వు హోటల్కి వెళ్ళినా, లేకపోతే ఎవరింటికన్నా భోజనానికి వెళ్ళినా, లేకపోతే వారింట్లో భోజనం చేసినా, పిల్లరా వారికి ఉన్నటువంటి అలవాటు ఏంటో తెలుసా? ఆ కర్ర దగ్గర పెట్టుకుని అవసరమైతే కర్ర పట్టుకుని భోజనం చేయడం వాళ్ళకి అలవాటు అంట. అది ఒక ఆచారం. ఒక ఆయన అనుకున్నాడంటే, ఏంటి వీళ్ళు ఇలాగ ఇంత 2-3 తరాలుగా మేము గమనిస్తూ ఉన్నాం, ఇంత ఇలాగున్నారు ఏంటి, ఆ కర్ర యొక్క చరిత్ర ఏంటి అసలు అని అనుకుని ఒక ఆయన బాగా వెనక్కి వెళ్ళి ఆలోచన చేసి రీసెర్చ్ చేశాడంట మొత్తానికి. అరే వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వీళ్ళు ఎవరు, ఏంటి కథ ఏంటి అని చెప్పి ఆలోచన చేస్తే గత కొన్ని సంవత్సరాల క్రితం అక్కడికి వెళ్ళేటప్పటికి వాళ్ళంట పొలములో పని చేసుకుంటూ ఉండేవారంట. ఏం చేసుకుంటూ ఉండేవారు? పొలంలో పనులు చేసుకుంటూ ఉండేవారు. ఇప్పుడు పొలంలో పనులు చేసుకుంటూ ఉండేటువంటి వీళ్ళు భోజనం పొలాల గట్లనే భోజనం చేస్తూ ఉండేవారు. పొలాల గట్లలో భోజనం చేస్తూ ఉంటే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఏమంటారండి, కుక్క పిల్లలు లేకపోతే కోళ్ళు ఇవన్నీ కూడా వస్తుంటే అవి వచ్చి వీళ్ళు తినకుండా డిస్టర్బ్ చేస్తున్నాయని కర్ర పట్టుకుని వాటిని కొడుతూ వీళ్ళు అన్నం తినేవారంట. మొత్తం మీద తిన్నారు. ఆ తర్వాత అయిపోయింది ఏదో ఉంటే కొద్ది గొప్ప చేతులు దులిపేసి అక్కడ పడేసి వెళ్ళిపోతూ ఉండేవారు. పిల్లలు వాళ్ళు ఏం చేశారంటే వారు కష్టపడ్డారు, ప్రయాసపడ్డారు, పొలాలు సంపాదించుకున్నారు, ఆస్తులు సంపాదించుకున్నారు. ఆ తర్వాత వారు కొడుకులు ఏమనుకున్నారంటే, మా నాన్న చేతిలో కర్ర ఎప్పుడు ఉండేది, మేము కూడా కర్ర దగ్గర పెట్టుకుంటాం. చిన్నప్పటి నుంచి చూశారు కదా, వాళ్ళు కూడా కర్రలు పెట్టుకుని మొత్తం చేస్తున్నారు. అలాగ కొన్ని తరాలు అయిన తర్వాతట ఇంకా డబ్బు బాగా పెరిగిన తర్వాత ఇప్పుడు కోళ్ళు లేవు, పెద్ద పెద్ద బంగళాలో ఉన్నారు, కానీ వారికి ఒక అలవాటు అయిపోయింది. ఏంటది? చేతులు కర్ర పట్టుకోవటం. ఇప్పుడు ఏంట్రా బాబు మీరు అని అంటే, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు డబ్బు ఎక్కువ ఉంది, ఆ పక్కన వచ్చిన కోళ్ళకి కొట్టుకోవాల్సిన పని లేదు, కానీ ఆ కర్ర అనేటువంటి ఆచారం వాళ్ళకి ఎలాగైపోయిందంటే దాన్ని చక్కగా బంగారంతో తొడిగించి అది పక్కన పెట్టుకుని భోజనం చేయడం వాళ్ళకి అలవాటైంది. ఇలాగూ నా పిల్లరా ఆచారాలు వస్తూ ఉంటాయి. పెళ్లి చేయాలంటే అప్పుడు గుర్తొస్తుంది ఆచారం కదా. ఏం గుర్తొస్తుంది? ఎక్కడికి వెళ్తే ఏ రోజు మంచిదో తెలుసుకోవాలి. పెళ్ళిలో దేవుడు ఏమన్నాడు? అన్ని రోజులు మొదటి రోజు చేసినప్పుడు ఇది చెడ్డది అని అన్నాడా ఆదికాండంలో? రెండో రోజు చేసినప్పుడు ఇది చెడ్డది అన్నాడా? ప్రతిరోజు చేసినప్పుడు దేవుడు అది మంచిది అని దేవుడే వాటిని ఆశీర్వదించాడు. కానీ ఈ రోజున ఒక పెళ్లి చేయాలంటే, తర్వాత కార్డులు పంచాలంటే, ఆ తర్వాత పిల్లలు ఇంకా చెప్పాలంటే చాలా ఆచారాలు క్రైస్తవ కుటుంబాల్లోకి వచ్చేసాయి. ఎందుకు వచ్చాయి చెప్పండి? మనము వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి కొంతకాలం పనిచేసి ఉన్నాం కదా, మన పెద్దోళ్ళు వాళ్ళు అంటించుకొచ్చారు. వాళ్ళు ఇలా చేస్తున్నారు, వీళ్ళు అలా చేస్తున్నారు అని అంటించుకొచ్చారు. ఇలాంటి ఆచారాల వ్యవహారాల విషయంలో సంఘములను కూడా తీసుకుని వస్తున్నారండి పిల్లరా. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, లోక సంబంధమైనటువంటి ఆచారాలను మనకు లేవు. లోక సంబంధమైనటువంటి ఆచారాలు ఇలా చేస్తేనే మంచి జరుగుతుందేమో, ఇలా చేస్తేనే మేలు జరుగుతుందేమో, ఇలా చేస్తేనే ఏదైనా మనకి ఉపకారం జరుగుతుందేమో అనేటువంటి ఆలోచన పొరపాటును కూడా మన మనసులోనికి రాకూడదు అని దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతూ ఉంది. అందుకని రెండవది ఏమన్నాడు అని అంటే, సంఘములో లోక సంబంధమైన ఆచారాలు లేవు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇక మూడో విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను చూడండి. అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందాం చూడండి. కాబట్టి ఈ జీవన సంబంధమైన వ్యాజ్యములు మీకు కలిగిన ఎడల వాటిని తీర్చుటకు సంఘములో తృణీకరింపబడిన వారిని కూర్చుండబెట్టుదురా. పిల్లలు ఇక్కడ చూడండి, నేటి పరిస్థితులు ఎలాగున్నాయి?
ఇక్కడ ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. 6వ వచనం, ఆ మొదటి వచనం చదవమ్మా. మొదటి వచనం, మీలో ఒకనికి మరి ఒకనికి మీద వ్యాజ్యం ఉన్నప్పుడు వాడు పరిశుద్ధుల ఎదుట గాక అనీతిమంతుల ఎదుట వ్యాజ్యమాడుటకు తెగించుచున్నాడా. ప్రియులారా, ఇక్కడ చూడండి, మనలో ఎవరు? సంఘములో ఉన్నటువంటి అవయవాలు మనందరము కూడా క్రీస్తు యొక్క అవయవాలుగా మనం ఉన్నాం. ఇప్పుడు ఆయన అంటున్నాడు, మీలో ఒకని ఎడల ఒకనికి విరోధం ఏదైనా, ఒకవేళ గొడవలు ఏదైనా ఉన్నాయే అనుకోండి, ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? పరిశుద్ధులు అంటే సంఘముగా మనందరము ఇక్కడ కూడుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని ఎరిగిన వారము కనుక అది ఎంత పెద్ద సమస్య అయినా కూడా ప్రియులారా మనం ఏం చేయాలి తెలుసా? మనలో మనమే కూర్చుని దాన్ని పరిష్కరించుకోవాలి. అలా కాకోకుండా మనం ఎక్కడ వీళ్ళు చెప్పేదేంట్లే, వాళ్ళు చెప్పేదేంట్లే అని చెప్పి సంఘములో పరిశుద్ధుల ఎదుట ప్రియులారా తీసుకోవలసినటువంటి నిర్ణయాలు కాస్త అక్కడ ఒక మాట చెప్తున్నాడు చూడండి. మీలో చదవమ్మా, వాడు పరిశుద్ధుల ఎదుట గాక అనీతిమంతుల ఎదుట వ్యాజ్యమాడుటకు తెగించుచున్నాడా. నాకు ఎక్కడ న్యాయం జరగదండి, మరేం చేద్దాం? మాకు పలానా వాళ్ళు ఉన్నారని అక్కడికి వెళ్దాం, మాకు పలానా వాళ్ళు ఉన్నారని అక్కడికి వెళ్దాం అంటే నువ్వు ఎక్కడికి తీసుకుని వెళ్తున్నావు? సంఘములో ఉన్నటువంటి సమస్య, లేక సంఘములో ఉన్నటువంటి కుటుంబాలు, సంఘముల మధ్య తీర్చుకోవలసినటువంటి ఈ యొక్క వ్యాజ్యములు ఏదైతే ఉన్నాయో అవి సరిచేసుకోవలసినటువంటి పరిశుద్ధుల ఎదుట సరి చేసుకోవలసినవి ఇక్కడ సరి చేసుకోకుండా ఎక్కడికి వెళ్తున్నాం చెప్పండి? అనీతిమంతులు. అక్కడికి వెళ్ళగానే నీకు ఏమైనా గౌరవిస్తారా వాళ్ళు? ఎరా అంటాడు కదా, ఎంత లోకువా. ఈరోజు చూడండి, చాలా సంఘాలలో ప్రియులారా, చాలా మందిరాలలో, బయట నేను చాలా సంఘాలు గమనిస్తున్నప్పుడు ఏమని దేవుని మందిరములో జనులు ఎలాగో ప్రవర్తించాలో తెలియక, దేవుని మందిరములో దేవుని ఎలాగో ఆరాధించాలో తెలియక, దేవుని మందిరములో దేవుని సన్నిధిలో ఎలాగో కూడుకోవాలో తెలియక రకరకాలైనటువంటి అలవాట్లు, ఆచారాలు సంఘములకు తీసుకుని వచ్చి ఆఖరికి దేవుని మందిరములో కూడా స్వేచ్ఛగా ఆరాధించుకునే అవకాశం లేకుండా ఉన్నాం. మూతవేయబడినటువంటి సంఘాలు ఎన్నో ఉన్నాయి. గ్రామములో ఒక మందిరం ఉంటే ఆ మందిరములో వెళ్ళేటువంటి ప్రజలు 2 గుంపులైతే ఆ 2 గుంపుల మధ్య ఎలాగున వ్యాజ్యం వచ్చిందో ఆ వ్యాజ్యము ఎలాగా కొంతమంది దేవుని సేవకుల్లో, పెద్దల్లో, విశ్వాసుల్లో కూర్చొని ఏంది ఇలా కాదు అలా కాదని మాట్లాడుకోవలసినటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? పోలీస్ స్టేషన్లకు వెళ్ళి కంప్లైంట్లు ఇస్తూ ఉన్నారు, మా సంఘములో ఎలా ఉంది రండి అని. అలా రాగానే వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? నాకు తెలిసిన కొన్ని సంఘాలు ఉన్నాయి, మందిరం తాళాల వాళ్ళు తీసుకుని మీ బ్యాచ్ వచ్చి ముందు ఆరాధన చేసుకుని వెళ్ళిపోండి. వీళ్ళు వెళ్ళిపోయిన గంట తర్వాత మరలా ఇంకొక బ్యాచ్ ఉంది కదా, వాళ్ళ కవర్ పెట్టండి, వాళ్ళు వచ్చి ఆరాధన చేసుకుని వెళ్ళండి. ఇదేంటిది? దేవుని మందిరములో కూర్చోవడానికి నీకు ఎవరు న్యాయకర్త? ఎవరు నీకు అవకాశం ఇస్తున్నారు? ఇదా? ఇలా చెప్పుకుంటూ వెళ్తే ప్రియులరా, చాలా మందిరాలలో, చాలా సంఘాలలో ప్రియులరా పోలీసుల మధ్యలో ఉండి రకరకాల కార్యకలాపాలలో ఆ మధ్యలో వారి మధ్యలో ఉండి వారు చేస్తున్నటువంటి ఆ న్యాయాలు. ఇక్కడ ఒక మాట చెప్తున్నాడండి ఆయన, మీలో ఒకడికి ఎవరికైనా వ్యాజ్యం ఉన్నప్పుడు ఏం చేయాలంట? పరిశుద్ధులుగా మనమే కూడుకొని, కొంతమంది పెద్దలుగా ఉన్నాం కదా, పెద్దలైనటువంటి వారు, విశ్వాసులైనటువంటి వారు మనమే కూర్చుని ఏ సమస్య ఉన్నా కూడా దాన్ని ఏం చేయాలంట? పరిష్కరించుకోవాలి. అంతేగాని ఎక్కడికి వెళ్ళొద్దు అంటున్నాడు చూడండి. పరిశుద్ధుల ఎదుట గాక అనీతిమంతుల ఎదుట వ్యాజ్యమాడుటకు నీవు తెగించుచున్నావా? ఇదిగో పరిశుద్ధులుగా ఉన్నటువంటి మీరు ఎలాంటి వాళ్ళో తెలుసా? ఆ మాట చెప్తున్నాడు చూడండి 2వ వచనంలో, పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చేవారని మీరు ఎరగరా? పరిశుద్ధులు ఎవరయ్యా అంటే లోకానికి తీర్పు తీర్చవలసినటువంటి వాళ్ళు. మనకు ఒకళ్ళు వచ్చి తీర్పు తీరుస్తున్నారా? మనం ప్రార్థన చేసుకోవడానికి ఒకళ్ళు వచ్చి తాళం తీస్తున్నారా? మనం ఆరాధన చేసుకోవడానికి బయట వ్యక్తికి అవకాశం ఇస్తున్నామా? ఎంత భయంకరమైనటువంటి విచారకరమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయి నేటి క్రైస్తవ సంఘములో. ఇక్కడ ఒక మాట చెప్తుండే ఆయన, ప్రియులారా,
పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరెరగరా? మీ వలన లోకమును తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైనటువంటి సంగతులను గురించి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? ఏముంటాయండి మన సమస్యలు చెప్పండి. ఇప్పుడు మన సమస్యలు ఏముంటాయి? సంఘములో మనందరం ఉన్నాం. మనందరికీ ఏ సమస్యలు ఉంటాయి? ఒకవేళ ఒకరంటే ఒకరికి చిన్న చిన్న విషయాలు. ఎలాంటి విషయాలు ఇవి? మిక్కిలి స్వల్పమైన విషయాలు. నన్ను ఆ సహోదరి ఇలాగ అన్నదండి, లేకపోతే అతను నన్ను ఇలాగ అన్నాడని, ఇయే కదా. ఇలాంటి మిక్కిలి స్వల్పమైనటువంటి విషయాల కొరకు ఎక్కడ దాకా వెళ్తున్నారంట? ఏమండి, అనీతిమంతుల దగ్గర దాకా తీసుకుని వెళ్తున్నారంట. అందుకని ఆయన ఒక మాట చెప్తున్నాడు. ఆయన చూడండి 3వ వచనం కూడా చూడండి. మనము దేవదూతలకు కూడా తీర్పు తీర్చుదామని ఎరుగరా? ఈ జీవన సంబంధమైన సంగతుల గురించి మరి ముఖ్యముగా మీకు తీర్పు తీర్చవచ్చును కదా అని చెప్పేసి అక్కడ మాట్లాడుతూ 4వ వచనంలో అన్నటువంటి మాట. కాబట్టి ఈ జీవన సంబంధమైన వ్యాజ్యములను మీకు కలిగిన ఎడల వాటిని తీర్పు తీర్చుటకు సంఘములో ధృవీకరింపబడిన వారిని మీరు కూర్చుండబెడుతురా? మీకు సిగ్గు రావాలనే ఈ మాట చెప్తాను. మీకు సిగ్గు రావాలని చెప్తున్నాను ఈ మాట. పౌలు గారు కొరింథీ సంఘానికి లేఖ రాస్తున్నాడు. ప్రతి చిన్న విషయానికి అధికారుల దగ్గరికి వెళ్ళిపోవడం, ప్రతి చిన్న విషయానికి అలాంటి చోటకి ఇలాంటి చోటకి వెళ్ళిపోవడం. కొన్ని సంఘాల గురించి విన్నప్పుడు పిల్లల చాలా బాధ కలుగుతుంది. ఇప్పుడు అలాంటి సంఘములో అలాంటి వారు వచ్చి పిల్లల తీర్పు తీర్చి, రే మీరు ఎలా ఉండండి అని ఒకవేళ అనీతిమంతుడు తీర్పు తీర్చి వెళితే ఎవరికి అవమానం చెప్పండి? అది ఎవరికి అవమానం? అది మిమ్మును బట్టే కదా అన్యజనుల ఎదుట నా నామము దూషింపబడుతున్నది. దేవుని యొక్క నామాన్ని అవమానపరిచే పరిస్థితుల్లో నేటి క్రైస్తవ సంఘం ఉన్నదేమో. దేవుని నామానికి అవమానం తీసుకుని వచ్చే పరిస్థితుల్లో నేటి క్రైస్తవ సమాజం ఉంటుందేమో. కాబట్టి తెలుసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? ఇదిగో జీవన సంబంధమైన వ్యాజ్యములు తీర్చడానికి దేవుని సంఘము వేదిక కాకూడదనే విషయాన్ని తెలుసుకోవాలి. బయట వారిని తీసుకుని వచ్చి ఇక్కడ మనం తీర్పులు తీర్చే పరిస్థితి పొరపాటును కూడా మనము చేయకూడదని ఆ విషయం తెలుసుకోవాలని పౌలు గారు సంఘానికి లేఖ రాస్తూ ఉన్నాడు. మరొక విషయాన్ని మనం చదువుకుందాం. చూడండి ఒకసారి అపోస్తుల కార్యముల గ్రంథం, అపోస్తుల కార్యముల గ్రంథము 14వ అధ్యాయం, 14వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం. చూడండి. మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి అనే మాట అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లల సంఘము ప్రారంభపు రోజుల్లో విస్తరిస్తూ ఉన్నప్పుడు, పిల్లల సంఘము పౌలును బర్నబాతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ పట్టణంలో సువార్త ప్రకటించడానికి అనేక మంది శిష్యులుగా చేసిన తరువాత పిల్లల జరిగినటువంటి సంఘటన ఏంటయ్యా అనంటే, అక్కడ కొంతమంది పెద్దలను ఏర్పాటు చేశారంట. పెద్దలను ఏర్పాటు చేసి వారందరూ కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మినటువంటి ప్రభువుకి వారిని అప్పగించినట్లుగా వాక్య భాగంలో మనం చూస్తున్నాం. పిల్లలు, ఈరోజు మనం నేర్చుకోవాల్సిన మరొక విషయం ఏంటి అనంటే, సంఘములో ఒక పనిని ఏదైనా పని ప్రారంభించేటప్పుడు ఖచ్చితంగా మనకి ఏముండాలంటున్నాడు ఇక్కడ? ఉపవాస ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ఈ మాట చదువుతున్నప్పుడు నాకు ఇందాక ఒక ఆలోచన వచ్చింది. మామూలుగా ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి, కుటుంబాల్లో ఉపవాస ప్రార్థన జరుగుతున్నాయి. నాకు ఇందాక ఎందుకు అనిపించింది, సంఘ పెద్దలందరూ కలిసి ఒకసారి ఉపవాస ప్రార్థన పెట్టుకుంటే బాగుంటుందేమో అనిపించింది. సంఘ పెద్దలు ప్రత్యేకంగా మందిరంలోకి వచ్చి ఒకరోజు వారు నిర్ణయించుకుని పెద్దలందరూ కలిసి ఇక్కడ చేయ పట్టుకొని కష్ట సుఖాలు పంచుకుంటూ ప్రార్థన చేస్తూ ఆత్మీయంగా బలపడితే ఎంత బాగుంటుందండి. సంఘ పెద్దలు ఉపవాస ప్రార్థన కూడిగా ఎంత అద్భుతమైనటువంటి పరిస్థితి. లోకములో భయంకరమైనటువంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. లోకములో భయంకరమైనటువంటి పరిస్థితులు పిల్లరా నేటి దినాల్లో మన మీద ఏలుబడి చేస్తూ ఉన్నాయి. మనం చేసే పని స్థలాల్లో కావచ్చు, మనం ఉన్న స్థలాల్లో కావచ్చు, మనం చేస్తున్న వ్యాపార స్థలాల్లో కావచ్చు, రకరకాల సమస్యలు మన మీద ఏలుబడి చేస్తూ ఉన్నాయి. కనీసం నెలకో 2 నెలలకో పెద్దల ఉపవాస ప్రార్థన పెట్టుకుంటే ఎంత బాగుంటుంది.
ఏమంది కాసేపు వచ్చి ఏమంటే 10 గంటలకు ప్రారంభించుకుని 2 గంటల వరకు ఏమంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఎంత అద్భుతమైన కార్యాలు సంఘములో జరుగుతాయి, కుటుంబాల్లో జరుగుతాయి, వ్యక్తిగతంగా జరుగుతాయి. వ్యక్తిగతంగా ఆత్మీయంగా బలపడి మనం వెళ్ళగలం కదా. ఇక్కడ పెద్దలను నియమించినప్పుడు కూడా వాళ్ళు ఏం చేశారంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేసి పిల్లరా వారు నమ్మినటువంటి ప్రభువుకి వారిని అప్పగించినట్లుగా వాక్య భాగాలు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, సంఘములో ఏదైనా ఒక పని ప్రారంభిస్తున్నప్పుడు ఖచ్చితంగా మనము ఉపవాసం ఉండి ప్రార్థన చేయవలసినటువంటి అవసరం ఉన్నది. మరొక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 12వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదువుకుందాం. మరియు దేవుడు దేవుని యొక్క సంఘములో మొదట కొందరిని అపోస్తలులుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయువారుగాను, తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారిని గాను, కొందరిని ఉపకారములు చేయువారి గాను, కొందరిని ప్రభుత్వములు చేయువారిని గాను, కొందరిని నానా భాషలు మాట్లాడు వారిని గాను నియమించెను అనే మాట ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు సంఘముగా ఉన్నటువంటి మనం, దేవుడు సంఘమునకు కొన్ని బాధ్యతలు ఇచ్చాడు, సంఘములో కొన్ని నియమాలు ఇచ్చాడు. సంఘములో ప్రియులరా దేవుని నియమానికి మనము చోటు ఇవ్వాలి. దేవుడు ఒక నియమము ప్రకారముగా సంఘములో ఎవరెవరు ఉండాలో, ఎలా ఉండాలో, వారికి ఏ ఏ పనులు అప్పగించాలో దేవుడు క్లియర్గా ఇక్కడ రాసి పెట్టాడు. ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అని అంటే అక్కడ అన్నాడు చూడండి, 27వ వచనం చదవండి ఒకసారి. 27వ వచనం, అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరు వేరు అవయవములై ఉన్నారని, మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని ఏం చేశాడంటే చూడండి, మనందరము ఏమై ఉన్నామంటున్నాడు ఇక్కడ, క్రీస్తు యొక్క శరీరమై ఉండి. మనందరము కలిసి ఏమై ఉన్నాము ఇక్కడ అమ్మా? క్రీస్తు యొక్క శరీరం. నీవు క్రీస్తు శరీరంలో ఒక అవయవం, మనము క్రీస్తు యొక్క శరీరములో ఒక అవయవం. మనము చేసేటువంటి పనుల ద్వారా దేవుని నామము, దేవుని యొక్క శరీరము గాయపడకూడదు. ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు ఆయన, మనము క్రీస్తు యొక్క శరీరమై ఉన్నాము, మనము వేరు వేరు అవయవములై ఉన్నాము. క్రీస్తు యొక్క శరీరమై ఉండి ఒక్కొక్కరు ఒక్కొక్క అవయవమై ఉన్నాం. ఇప్పుడు దేవుని సంఘములో మొదట ఏం చేశాడంట? కొందరిని అపోస్తలులుగా చేశాడట. ఆ తర్వాత మరికొంతమందిని ఏం చేశాడంటున్నాడు ఆయన? ప్రవక్తలుగా నియమించాడట. పిమ్మట మరికొంతమందిని ఏం చేశాడంట? బోధకులుగా చేశాడంట. పిమ్మట కొందరిని అద్భుతములు చేయవారిగా చేశాడట. తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములు కలిగిన వారిగా చేశాడట. కొందరిని ఉపకారములు చేసేవారిగా చేశాడట. కొందరిని ప్రభుత్వములు చేయవారిగా చేశాడట. కొందరిని నానా విధమైనటువంటి భాషలు మాట్లాడేవారిగా నియమించాడు. అందరూ అపోస్తలుల, అందరూ ప్రవక్తల, అందరూ బోధకుల, అందరూ అద్భుతములు చేయవారా, అందరూ స్వస్థపరచు ప్రభావములు గలవారా, అందరూ భాషలతో మాట్లాడుచున్నారా, అందరూ ఆయా భాషల మాటలకు అర్థము చెప్పుచున్నారా, కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో ఆపేక్షించుడి అని చెప్పి ఇక్కడ ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఇక్కడ మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా దేవుడు ఏ విధముగా మనతో మాట్లాడుతూ ఉన్నాడో. దేవుడు నియమించినటువంటి ఒక నియమం, అందరికీ ఒకే పని అప్పగించలేదండి. ఇక్కడ కొందరిని అపోస్తలులుగా, కొందరిని ప్రవక్తులుగా, కొందరిని బోధకులుగా, కొందరిని ప్రవచించువారుగా, కొంతమందిని స్వస్థపరచు వరము కలిగిన వారుగా, కొంతమందిని ఏమంటే నానా విధమైనటువంటి భాషలు, నానా విధమైనటువంటి పరిచర్యలు చేసేవారముగా దేవుడు మనల్ని నియమించాడు. అందరూ కలిసి ఉంటేనే అది సంఘం, అది సంఘం. కాబట్టి ఇప్పుడు మనము ఏమై ఉన్నాము అనంటే, క్రీస్తు యొక్క శరీరములో
అవయవములై ఉన్నాం. మనకు దేవుడు ఏ పని అప్పగించాడో ఆ పని చేయడానికి మనం సంసిద్ధులమై ఉండాలి. మనకు దేవుడు ఏ పని నియమించాడో ఆ పనిలో నమ్మకస్తులుగా ఉండాలి. ఈరోజు నేను ప్రారంభంలో చెప్పాను, మీకు ఒకవేళ పాటలు పాడే తలందిస్తే ఆ పాటలు పాడే విషయంలో నమ్మకంగా ఉండండి. ప్రార్థన చేసే తలందిస్తే ప్రార్థన చేసే విషయంలో నమ్మకంగా ఉండండి. ప్రభువా, మీరిచ్చిన ప్రార్థనాత్మను బట్టి మీకు వందనాలు. ఇంకా శ్రేష్టమైనటువంటి ఆత్మలో వివేచన వరము కలిగిన వారుగా, ఆత్మలో భాషలు మాట్లాడగలిగిన వారుగా, ప్రవచనము చెప్పగలిగిన వారుగా, అయ్యా నాకు ప్రార్థనాత్మను దయచేయని కనిపెట్టి ప్రార్థన చేయండి. దేవుడు ఇంకొక వరం ఇస్తాడు. ప్రియుల, నేటి దినాల్లో మనం ఆలోచన చేయాల్సింది ఏంటి అని అంటే, దేవుడు మనకిచ్చినటువంటి తలంతును వృద్ధిలోనికి తీసుకుని రావాలి. దేవుడు ఒక ఉపమానం చెప్పాడు యేసు ప్రభువారు. ఒక అతనంట దేశాంతరం వెళుతూ ఒకరిని పిలిచి, ఒరే బాబు, ఇదిగో ఈ 5 తలంతులు నీ దగ్గర ఉంచు అని ఇచ్చాడట. ఇంకొకరికి ఆకేసి ఈ 2 తలంతులు నీ దగ్గర ఉంచు అని అన్నాడంట. ఇంకొకరికి ఆకేసి ఇదిగో ఇంకొక తలంతు ఇచ్చాడట. ఈయన దేశాంతరం వెళ్ళిపోయాడు. కొన్ని సంవత్సరాల తర్వాత వచ్చాడు. వచ్చిన తర్వాత అన్నాడు, అరే నేను ప్రారంభంలో కొంతమందికి కొన్ని తలాంతులు ఇచ్చాను కదా, కొన్ని దేనారాలు ఇచ్చాను కదా, వారు ముగ్గురిని పిలుచుకురండి రా అన్నాడట. యజమానుడు పిలుమన్నాడని గొప్ప వెళ్ళి పిలుచుకొచ్చారు. అప్పుడు అన్నాడు, 5 తలాంతులు ఇచ్చినోడికి ఆకేసి, అరే బాబు, నీకు వెళ్ళేటప్పుడు 5 ఇచ్చాను కదా, ఏం చేసావు అని అంటే, దేవా ఇది అని అన్నాడు యజమానుడా, నీవిచ్చినటువంటి 5 ఈటలతో నేను చక్కగా వాటిని జాగ్రత్త చేశాను, వాటిని వృద్ధులు చేసుకుంటూ వచ్చాను, 5కు 5 సంపాదించాను, ఇదిగో నాయన నీవిచ్చిన 5 అని చెప్పేసి యజమానుడు ఎదుట చూపించాడు. అప్పుడు అక్కడ అన్నాడు యజమానుడు అన్నాడు, బలా నమ్మకమైన మంచిది. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు అని అంటే, నీకిచ్చిన తలాంతుని వృద్ధిలోనికి తీసుకురావాలి. దేవుడు ఒక తలాంతు ఇస్తే మరొక తలాంతు కొరకు ఎదురు చూడాలి. దేవుడు నీకు ఇచ్చిన తలాంతుని అభివృద్ధిలోనికి తీసుకుని రావాలి. అంతే తప్ప ఒక తలాంతు ఇచ్చినోడికి ఆకేసాడట, అరే బాబు నీకు ఇచ్చిన తలాంతు ఏం చేసావంటే ఆడంటాడు, నాకు తెలుసు నువ్వు ఎలాగొచ్చి మళ్ళీ అడుగుతావని, అందుకే నువ్వు ఇచ్చినప్పుడే దాన్ని జాగ్రత్త పెట్టి రుమాల్లో మూట కట్టేసి జాగ్రత్త పెట్టేసి ఇదిగో అని గొప్పగా అప్పటికప్పుడు అటు వచ్చి మూట ఇప్పి తలాంతు ఇచ్చేసాడంట. అప్పుడు అన్నాడు, చెడ్డ దాసుడా, నేను నీకు ఇచ్చాను, వృద్ధి చేసుకోమని ఇచ్చాను, 1కి 1 సంపాదించుకుంటామని ఇచ్చాను, పాతి పెట్టదామని ఇవ్వలేదు. పిల్లలు, ఈరోజు మనము కూడా ఆలోచన చేద్దాం. నిన్ను పాటలు పాడే తలంతు పాతి పెట్టడానికి ఇవ్వలా, ప్రార్థన చేసే తలంతు పాతి పెట్టడానికి ఇవ్వలా, వాక్యాన్ని చదివే తలంతు పాతి పెట్టడానికి ఇవ్వలా, విశ్వాసం అనేటువంటి తలంతు అక్కడతో ఆపడానికి ఇవ్వలా. వృద్ధి చేయాలి, నువ్వు వృద్ధి చేయాలి, వృద్ధి చేసుకోవాలి. పాతి పెట్టేవారిగా ఉంటే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, చెడ్డ దాసుడా. అలా అనిపించుకోవడానికంటే మనకు ఎంత ప్రయాస, ఆ మాట అనిపించుకోవడానికి ఎంత ప్రయాసపడాలి మనం. ఇక్కడ దాకా వచ్చి ఎంత ప్రయాస ఎందుకు? ఇంటి దగ్గర ఉన్న అదే మాట, ఎక్కడికి వచ్చినా అదే మాట అనిపించుకోవడానికి మనం ఇక్కడికి వచ్చేది. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేద్దాం ప్రియులరా. ఇక్కడ దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది, దేవుని సన్నిధిలో దేవుని యొక్క నియమానికి మనము చోటు ఇవ్వాలి. దేవుడు ఏ నియమం ఇచ్చాడు? మనలో కొందరిని ప్రవక్తలుగా, బోధకులుగా, ప్రవక్తలుగా, ప్రవచించువారుగా, భాషలు మాట్లాడేవారుగా, ప్రియులరా ఏమంటే రకరకాల తలంతులు, కృపావరములు కలిగిన వారుగా దేవుడు మనల్ని నియమిస్తూ ఉంటే, కృపావరాలను మనం ఏం చేస్తున్నాం తెలుసా? నిర్లక్ష్యం చేస్తున్నాం. కనిపెట్టి ప్రార్థన చేస్తున్నది ఎక్కడండి? వరాలు ఊరికనే వచ్చేయవు. ప్రభువా నాకు ఆ వరం ఇచ్చేయి అంటే వెంటనే వచ్చేసి మన చేతిలోకి ఏం పడిపోయాయి. ఒక వరం సంపాదించుకోవాలంటే నీ మోకాళ్ళు నలగాలి. ఒక వరం సంపాదించుకోవాలంటే కన్నీరు ఏరులై పారాలి. ఒక వరం సంపాదించుకోవాలంటే ఎంతో త్యాగం కావాలి. ఆ త్యాగపూరితమైనటువంటి విశ్వాస జీవితం అంత కనిపెట్టి ప్రార్థన చేసే అనుభవాలు ఎక్కడున్నాయండి? ఇప్పుడు ఆల్ నైట్లో కూడా గమనిస్తే మన ప్రార్థన అయిపోయింది కదా, మిగతా వాళ్ళు చేసుకుంటారులే అనుకునే వాళ్ళు ఎక్కువ కనపడుతున్నారు. ఉపవాస ప్రార్థనలో కూడా ప్రియులారా, ఇదిగో మనకు 10 గంటల వరకు ఉపవాస ప్రార్థన, 1 గంట సమయం ముందు ప్రార్థన చేయండి అంటే ఆ గంట సమయమైన ఏకాంతంగా కన్నీరు కార్చి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా, ఒక దర్శనమే నాయన, మీ స్వరం వినాలి నాయన కనిపెట్టి ప్రార్థన చేసే వాళ్ళు ఎక్కడున్నారండి? ఇప్పుడు ప్రార్థన చేయట్లా, కనిపెట్టట్లా. నా వంతు వచ్చింది, ప్రార్థన చేశాను, అయిపోయింది అంతే. నా వంతు వచ్చింది, పాట పాడేశాను, అయిపోయింది అంతే. నా వంతు వచ్చింది, వాక్యం చదివేశాను, అయిపోయింది అంతే. నా వంతు వచ్చింది, నేనేదో చేసేసాను, అయిపోయింది అంతే.
అక్కడతో ఉంటే మనం వృద్ధి చెందలేం. అక్కడతో ఆపేసుకుంటే మనం వృద్ధి చెందలేం. పిల్లలు, ఇక్కడ దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది, మనకు దేవుడిచ్చిన తలాంతులను అంతకంతకు వృద్ధిలోనికి తీసుకుని రావాలి. సోదరుడా, సోదరి, నీకు ఇచ్చిన దాన్ని అక్కడే పాతి పెడితే నువ్వు చెడ్డ దాసుడు అయిపోతావు. ఆ మాట దేవుని దగ్గర నుంచి వినబడకూడదు. మనము మంచి దాసులుగా ఉండాలి. నీకే తలాంతు ఇచ్చాడు దేవుడు, ఆ ఇచ్చిన తలాంతులు నీవు నమ్మకంగా కొనసాగించుకుంటూ వృద్ధి చేసుకోవడానికి ప్రయత్నం చేయి. దేవుడు మరింత జ్ఞానం చేత నేను నింపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మరొక విషయాన్ని చదువుకుందాం. చూడండి ఒకసారి మరొక విషయాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథం 11వ అధ్యాయం 11వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి. వారు కలిసి ఒక సంవత్సరమంతయు సంఘములో ఉండి బహుజనములకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియోకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి అనే మాట అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, మొట్టమొదటిగా శిష్యులుగా ఉన్నటువంటి వారందరినీ కూడా ఇలాగ కూడుకుంటే వారిని అన్నారంట, మొట్టమొదటి సందర్భం, ఇదిగోరా వీరు క్రైస్తవులు అన్నారంట. క్రైస్తవులు అని ఎప్పుడు అన్నారు అనంటే, క్రీస్తును వెంబడించిన వారిని క్రైస్తవులు అన్నారు. క్రీస్తు బాటలో నడుచుకున్నటువంటి వారిని క్రైస్తవులు అని పిలిచారు. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేయాల్సిన విషయం ఏంటి అనంటే, సంఘములో ప్రియులరా వాక్యమునకు చోటు అనేది చాలా ప్రాముఖ్యమై ఉంది. ఏం చేశారు అంటే వారు కలిసి ఒక సంవత్సరమంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. వాక్యాన్ని బోధించినప్పుడు ఒక సంవత్సరము పాటు ప్రియులరా దేవుని సన్నిధిలో వాక్యాన్ని బోధించారట. చాలా సందర్భాల్లో మనం ఆలోచన చేస్తే మనము చేసుకునే ప్రతి పనికి సమయం ఉంటుందండి. ప్రతి పనికి సమయం ఉంటుంది, కానీ వాక్యానికి మాత్రం సమయం కనబడట్లా. ఉదాహరణకి ఇల్లు కట్టుకోవడానికి ఎంత సమయం పడుతుందో చెప్పండి. ఒక ఇల్లు కట్టాలంటే కొన్ని నెలలు, అన్ని డబ్బులు చేతిలో ఉంటే కొన్ని నెలలు పడతాయి, ఉత్తినే అయిపోదు కదా. డబ్బులు చేతిలో ఉండి పుష్కలంగా ఉంటే మనం ఏదైనా కాంట్రాక్టుకో లేకపోతే దగ్గరుండి పని చేయించుకుంటే కనీసం తక్కువలో తక్కువ 2 నెలలు 3 నెలలు పడుతుంది కదా. 3 నెలలు టైం వెచ్చించాం ఒక ఇల్లు కట్టుకోవడానికి. పెళ్లి చేయాలి, పెళ్లి చేసే సమయానికి సంబంధాలు వెతకడానికి సమయం ఉంటుంది, సంబంధాలు కుదిరిన తర్వాత మాట్లాడుకోవడానికి సమయం ఉంటుంది, తర్వాత అన్ని విషయాలలో చేసుకోవడానికి సమయం ఉంటుంది. అక్కడ పెళ్లి సమయం వచ్చినా, లేకపోతే గృహప్రవేశ సమయం వచ్చినా, లేకపోతే ఇంకా ఏ కార్యక్రమం జరిగినా అక్కడికి వచ్చేసరికి ఏం జరుగుతుంది చెప్పండి, వాక్యానికి సమయం ఉంది. మనం ఇక్కడ పెళ్లి చేసిన సందర్భాల్లో చాలాసార్లు వాళ్ళు రావటం ఎన్నింటికి వస్తారో, కార్డులు ఎన్నింటికి వేస్తారో అమ్మా, 10 గంటలకో 10:30కో వేస్తాం కార్డులో. పొరపాటును కూడా 10 గంటలకు జరిగిన క్రైస్తవ పెళ్ళి ఈ భూప్రపంచంలో ఎక్కడ ఉండదేమో. 12 గంటలకు వస్తాం, వచ్చి రాగానే ఆ పెద్దలు ఈ పెద్దలు కలిసి ఏం చేస్తారంటే, అండ్ అయ్యగారు టైం అయిపోయింది అంటే ఏంటి దాని అర్థం, ఒక 2-3 నిమిషాల్లో అయిపోవాలి. ఇది నేటి క్రైస్తవ సంఘములో ఏమి లోటు ఉందయ్యా అంటే వాక్యానికి లోటు ఉంది. ఇక్కడ మనం ఆలోచన చేయాలి. అంత్యకలో వాళ్ళు ఏం చేశారయ్యా అంటే ఒక సంవత్సరము పాటు వాళ్ళ సంఘములో ఉండి ఏం చేశారంట, బహుజనులకు వాక్యమును ప్రియులరా బోధించినట్లుగా వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. ఇలా మనం ఆలోచన చేస్తే సంఘము వాక్యానికి ప్రాధాన్యతనివ్వాలండి. సంఘము ఏం చేయాలి తెలుసా, వాక్యానికి ప్రాధాన్యతనివ్వాలి. వాక్యము చాలా ప్రాముఖ్యమైనది. వాక్యములో ఉన్న శక్తి సామాన్యమైనది కాదు. వాక్యములో ఉన్నటువంటి శక్తి నిజంగా మనం అనుభవించగలిగితే వాక్యము వింటున్నప్పుడే స్వస్థత కార్యాలు జరుగుతాయి, వాక్యము వింటున్నప్పుడే అద్భుత కార్యాలు జరుగుతాయి,
వాక్యము వింటున్నప్పుడే, ప్రకటిస్తున్నప్పుడే అనేకమైనటువంటి కార్యాలు జరిగిన సందర్భాలు ఎన్నో మనం చదువుతున్నాం ప్రియులారా. ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే, వాక్యమునకు, సంఘము వాక్యమునకు లోబడేవారుగాను, వాక్యమునకు చోటిచ్చేవారుగాను, వాక్యాన్ని తెలుసుకునేవారుగాను ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, చివరికి ఇంకొక మాట, 7వ విషయాన్ని కూడా మనం చదువుకుని ప్రార్థనలకు వెళ్దాం. అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 44వ వచనము 45వ వచనము చదువుకుందాం. చూడండి, అక్కడ విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. ఇదియుగాక వారు తమ చరస్థిరాస్తులను అమ్మి అందరికిని వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయములో కూడుకొనుచు రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుకొనుచుండెను అనే మాట అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, ఇక్కడ మనం ఆలోచన చేస్తే, ప్రారంభములో సంఘము జరుగుతున్నటువంటి పరిస్థితులు, పేతురు ప్రసంగం చేస్తున్నప్పుడు అనేక మంది, ఒక్కొక్క ప్రసంగానికి 3000 మంది, 4000 మంది, 5000 మంది చేరిపోతూ ఉండేవారట. అంతంతమంది చేరిపోతూ ఉంటే సంఘములో ఉన్నటువంటి వారందరూ కూడా ఒక చక్కటి తీర్మానం తీసుకుంటూ ఉండేవారట. సరే, ఈ రోజున నా దగ్గర ఇలాగుంది అని చెప్పి మొత్తానికి ఆ రోజుల్లో వారి దగ్గర ఉన్నదంతా కూడా ఏదో అమ్ముకొని అందరము కలిసి సమానంగా భోజనం చేద్దాం, సమానంగా ఉందాము, అందరము ఒక్కటే, ఇక్కడ మనము క్రీస్తు శరీరం అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే ఏక మనస్సుతో అందరూ కలిసి సమానంగా, పేదవాడు అనేవాడు ఉండకోకుండా ఏం చేశారంటే వారందరూ సమానము. ఇక్కడ సంఘములో మనందరం ఏమై ఉన్నామో తెలుసా? అందరం సమానం. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేటువంటిది మనకు ఉండకూడదు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, ఇక్కడ అన్నాడు వారందరూ కలిసి ఏం చేశారయ్యా అని అంటే ఏక మనస్సు కలిగిన వారిగా ఉన్నారట. ఏ మనసు అంటది? ఏక మనస్సు. ఏక మనస్సు అనే దాని గురించి మనం ఆలోచన చేస్తే, యేసు ప్రభువు వారు ఒక మాట చెప్పారు, మీలో భూమి మీద ఇద్దరు, ఎంతమంది అంట? ఇద్దరు ఏకీభవించి ప్రార్థన చేస్తే దేవుడు మీరు భూమి మీద ఏదైతే విప్పుతారో అది పరలోకములో నుండి నేను విప్పుతాను. మీరు భూమి మీద దేన్నైతే బంధిస్తారో నేను పరలోకములో దానిని బంధిస్తానని చెప్పాడు. ఇద్దరు ఏక మనస్సు కలిగిన వారుగా ఉంటే, మరి ఆ రోజుల్లో పిల్లలు ఇక్కడ అన్నాడు, ఎందుకు ఆ రోజున అద్భుతాలు జరిగాయో తెలుసా? ఎందుకు ఆ రోజున అలాంటి ఆశ్చర్యకార్యాలు జరిగాయో తెలుసా? సంఘములో 1000 మంది ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరి యొక్క మనసు ఒక్కటే. 1000 మందిగా కూడుకుంటున్న ప్రతి నిత్యము ప్రజలు తండోపతండాలుగా సంఘములో చేర్చబడుతున్నప్పటికీ కూడా వాళ్ళందరి మనసు ఒక్కటే. మనం ఇక్కడ ఎంతమంది ఉన్నాం? ఒక 100 నుంచి 200 మధ్యలో ఉన్నాం. మరి 100 నుంచి 200 మధ్యలో మనం ఉంటే మనకు ఎన్ని మనసులు ఉంటున్నాయి? ఇక్కడ ఏక మనస్సుతో ప్రార్థన చేసిన సందర్భాలు ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ ఎలాంటి మనస్సుతో మనం ప్రార్థన చేస్తున్నాం? ఇక్కడ మనం ఆలోచన చేయాలి ప్రియులారా. ఏక మనస్సు అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఏక మనస్సు లేకపోతే కార్యాలు జరగలేవు. ఆ రోజున అపోస్తలులంట ప్రియులారా, వారు ఎక్కడైతే కూడుకొని ప్రార్థన చేస్తున్నారో వారు ప్రార్థన చేస్తున్న స్థలము కూడా ఏమైపోయిందో తెలుసా? కంపించిందంట. ఈరోజు మనం ఆలోచన చేయాలి, ఏక మనస్సు కోసం మనం ప్రయాసపడాలి. నిజమే ప్రభువా, మేము మందిరంలో అడుగు పెడితే మా అందరిది ఒకే మనస్సు అవ్వాలి, మా అందరిది ఒకే గురై ఉండాలి, మా అందరిది ఒకే మనస్సు కలిగిన వారిగా ఉండాలి. మేమందరము కూడా వేరే వేరే మనస్కులుగా మేము ఉండకూడదు నాయన. అందరి మనస్సు ఒక్కటే అయి ఉండాలని ఇక్కడ మనం ఆలోచించాలి. అందుకనే సంఘము యొక్క ఆ ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ఆత్మల చేత నింపబడాలని మనందరము కూడా ప్రార్థన చేయవలసినటువంటి అవసరం ఉంది. ఆ రోజున వాళ్ళు ఏం చేశారంట చూడండి, ఆనందముతోనూ నిష్కపటమైన
హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి, మరియు మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము అనుదినము వారితో అనుదినము చేర్చుచుండెను. వారితో ఏం చేస్తున్నారంట? చేర్చుకుంటున్నారంట. అనుదినము చేర్చుకుంటున్నారంట. కాబట్టి ఈరోజు మనం ఆలోచన చేద్దాం. సంఘము ఆత్మలతో నింపబడవలనని దాని కొరకు నీ వంతు బాధ్యత నిర్వర్తించాలి. అది మనం తెలుసుకోవాలి. నీ వంతు బాధ్యత నిర్వర్తించాలి. ఈరోజు మనం నిజంగా మనం వచ్చేటప్పుడు ఎంతమందిని మనం తోడుకుని వస్తున్నాం? అసలు మనం వచ్చేటప్పుడు ఎవరికైనా అమ్మా ఈరోజు ఆరాధనకి వెళ్దామా, ఖాళీగా ఇంటికాడ ఉండే బదులు మందిరానికి వెళ్దాం రా అని చెప్పి తీసుకొచ్చిన వాళ్ళు ఎంతమంది ఉంటున్నారు? అసలు వేరే చోటకి వెళ్ళిన వాళ్ళని ఇక్కడికి రమ్మని నేను పిలవద్దు, పొరపాటును కూడా ఆ పని చేయొద్దు. ఎక్కడికి వెళ్ళకోకుండా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు ఉంటే అలాంటి వాళ్ళు ఒక మాట, అమ్మ ఖాళీగా ఉండే బదులు రా మందిరానికి రా, మేము వెళ్తున్నాం కదా మాతో పాటు రండి అని తీసుకొచ్చి కూర్చోబెట్టిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒకవేళ అలా తీసుకొచ్చారే అనుకోండి, వాళ్ళు కష్టంగానే వచ్చారు అనుకోండి, ఒకవేళ దేవుని ఆత్మ ఇక్కడ అభిషేకించి ఒకవేళ ఆ మనిషికి కావలసిన వాక్యమే దేవుని సేవకుని నోట నుండి విడిపించి అతను వెంటనే మారు మనసు పొందాడు అనుకోండి, అనుకుందాం, రక్షించబడ్డాడు అనుకోండి, ఆమె కానీ అతను కానీ, దాని ప్రతిఫలం ఎవరిది? అమ్మా ఎవరిది? తీసుకొచ్చిన నీదే. ఇక్కడ ఎంత ప్రయాసపడి బోధించినా తీసుకొచ్చి కూర్చోబెట్టా చూసావా, అందులో నీవు పాలి భాగస్థుడు అవుతావు. ఇది ఎంత గొప్ప భాగ్యం. ఆ భాగ్యాన్ని కూడా మనం ఏం చేస్తున్నాం తెలుసా? చాలాసార్లు నిర్లక్ష్యాన్ని వహిస్తూ ఉన్నాం. కాబట్టి మనము నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, సంఘములో మనము ఏ విధంగా ఉండాలో తెలుసుకోవలసినటువంటి అనేకమైన విషయాలు ఈ రోజున దేవుని యొక్క సేవకుని ద్వారా మనం విన్నాం. కనుక పిల్లరా, ఈరోజు అలాంటి అనుభవం కలిగిన వారిగా మనం ఉండడానికి ప్రయత్నం చేద్దాం. మనందరము ఏమై ఉన్నాము అనంటే క్రీస్తు యొక్క శరీరమునకు అవయవములై ఉన్నాం. ఆ విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు. ప్రతి అవయవము దాని పని నిమిత్తము దేవుడు నియమించాడు. ఇప్పుడు నీవు క్రీస్తులో ఒక అవయవమై ఉన్నప్పుడు మరి నీకు దేవుడు అప్పగించిన పని ఏంటి? మందిరంలోకి వచ్చావు, ఎప్పుడు ఒక్కదానివే వచ్చి ఒక్కదానివే వెళ్ళిపోతావా? ఎప్పుడు ఒట్టిగా వచ్చి వెట్టుగా వెళ్ళిపోతావా? ఎప్పుడు ఊరకనే కూర్చుని ఊరకనే వెళ్ళిపోతావా? ఏం తొయ్యట్లేదు కదా, కాసేపు మందిరంలో ఉంటే ఆ పాటలు అయ్యో చూసుకుని వెళ్దాం అన్నట్టుగా ఎలాగొస్తున్నాం మనం దేవుని మందిరానికి? నీవు క్రీస్తు అవయవము అనే విషయాన్ని ఈరోజు మర్చిపోవడానికి వీల్లేదు. ఈరోజు నీవు క్రీస్తులో ఒక అవయవం. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు అవయవముగా ఉన్నటువంటి నీవు ఏ పని అయితే అప్పగించాడో, నానా విధములైనటువంటి పనులు, నానా విధములైనటువంటి పరిచర్య, నానా విధములైనటువంటి వరాలు దేవుడి లేఖనములు రాయించి పెట్టాడు. నీకే వరం ఇచ్చాడు, ఆ వరాన్ని వృద్ధి చేసుకోవడానికి ప్రయత్నం చేయి. ఆ వరములో నీవు నమ్మకంగా ఉండడానికి ప్రయత్నం చేయి. అలా ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా నిన్ను, నీ కుటుంబాన్ని, మనలను, మన సంఘమును అంతకంతకు వృద్ధిలోనికి తీసుకుని వస్తాడు. అటువంటి ధన్యత దేవాది దేవుడు మనకును మన కుటుంబాలకును అనుగ్రహింపచేసి నడిపించును గాక.